వాడి చెల్లెలు దాని తమ్ముడి పెళ్లికి దాన్నే పెళ్లి పెద్దం చేసేశాడు. ఆ భూమి పొలం అంతకంతకి పెరిగిపోతోంది. ఛే! దాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు ఎదుర్కోలేకపోతే ఇప్పుడు జంటగా ఉంటే ఎలా ఎదుర్కొనిస్తాడు? కొత్తరాన్ని కొండై కూర్చుంటుందా భూమి? బా దాన్ని ఆ గగన్ గడి నెత్తిమించి ఎలా దింపాలని, ఎలా తీసి దాన్ని నేలకేసి కొట్టాలని నేను సతమతం అవుతుంటే రామాయణంలో పిడకల వేటలాగా ఏదో ముఖ్యమైన విషయం ఉంటూ తీసుకొచ్చావు. ఏంటది? అదేనమ్మాయి, పెళ్లి గురించి మాట్లాడదామనే తీసుకొచ్చాను. పెళ్ళా? ఎవరు పెళ్ళి? ఆ శివాపూరిల పెళ్లి గురించా? చిచి, ఎంతసేపు మన శత్రువుల ఇంట్లో జరిగే పెళ్లి గురించేనా? మన ఇంట్లో జరగాల్సిన పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదమ్మాయి. ఇంకెక్కడి మన ఇంట్లో పెళ్లి? ఊహించని ఉడతలా ఆ చెర్రీగాడొచ్చి మన నక్షత్ర జీవితంలో పడిపోయాడు కదా. వాడు పైకి పోతేనే గాని ఇప్పుడప్పుడే నేను మన నక్షత్ర పెళ్లి గురించి ఆలోచించలేను. నో, నువ్వేమీ తెలియని దానిలాగా మరీ అమాయకురాల్లాగా మాట్లాడుతున్నావు అమ్మాయి. ఓ, నువ్వు అడుగుతోంది బిందు పెళ్లి గురించా? చేద్దాంలే, దానికి ఇప్పుడు అంత తొందర ఉంది. ఏ మన ఇంట్లో పెళ్లి కాని కన్నె పిల్లలు ఆ బిందు తప్ప ఇంకెవరూ లేరా? ఇంకెవరున్నారు పిన్ని? మరే నేను లేనా? పిన్ని! ఇదిగో అమ్మాయి, నువ్వు అలా కోప్పడకూడదు. ఎంత వయసు వచ్చినా ఒక ఆడదానికి పెళ్లి కాకపోతే తను పెళ్లి కాని కన్నెపిల్ల కిందే లెక్క కదా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు పిన్ని? ఊరూరు వెతికి నీకో సంబంధం చూసి పెళ్లి చేయనా? నీకు ఆ శ్రమ అవసరం లేదమ్మాయి. మీ బాబాయ్ నాకు కనిపించారు, కాకపోతే నువ్వే కనిపెట్టాలి. అది చెప్దామని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు పిన్ని. నీకు కనిపించడం ఏంటి, నేను కనిపెట్టడం ఏంటి? అంటే నాకు పెళ్లి యోగం ఉందో లేదో తెలుసుకుందామని గుడికి వెళ్లి జ్యోతిష్యుని కలిశానమ్మాయి. ఆయన ఉందనే చెప్పాడు. నాకు 2 ఇచ్చాడు కూడా. ఏంటిది? గోళీలు. అవి వేస్తే ఎవరి ముందైతే ఆగుతాయో అతనే నీ భర్త అని చెప్పాడు. నేను వేశాను. వేగానే కరెక్ట్ గా వెళ్ళి మీ బాబాయ్ ముందు ఆగాయి.